డియర్ ఫ్రెండ్స్, ఇది కరీంనగర్ నుంచి వచ్చిన మారుతి సియాజ్ డీజిల్ బండి. ఇందులో కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే 10 years వెహికల్ స్టీరింగ్ ప్రాబ్లం హెవీగా ఉంది, స్టీరింగ్ బాగా సౌండ్ వస్తుంది. ఇది స్టీరింగ్. అయితే ఈ స్టీరింగ్ మొత్తం అసెంబ్లీ ఇలా ఉంటుంది. ఈ స్టీరింగ్లో లోపల డ్యామేజ్ ఉంది, ర్యాక్ అండ్ పినియన్ బుష్ డ్యామేజ్ ఉంది. కరీంనగర్లో మొత్తం షోరూమ్లో చేయించారు. కంప్లీట్ సస్పెన్షన్లో షాక్ అబ్జర్వర్స్ అన్నీ చేశారు, అంతా పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఈ స్టీరింగ్ మాత్రం ఈ డ్యామేజ్ ఉండటం వల్ల కొత్తది వేయాలన్నారు. యాజ్ పర్ ది సర్వీస్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్స్ ప్రకారం షోరూమ్లో అంతే చేస్తారు. ఏ ప్రాబ్లం అయినా కూడా స్టీరింగ్ తీసేసి కొద్ది వేస్తారు. కానీ దీనికి కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంది, రమారమి 30,000 దాకా ఉంది. కస్టమర్ ఇంత కాస్ట్ పెట్టడం కొద్దిగా ఎంత చూపించలేదు. అందుకోసమే మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఈ ఒక్క 30,000 వరకు ఉన్న ఈ స్టీరింగ్ ప్రాబ్లం అట్లే పెండింగ్ పెట్టుకొని మన దగ్గర తీసుకొచ్చారు. మన వీడియోస్ చూస్తూ రెగ్యులర్ ఫాలో అవుతున్నట్టుంది, ఇక్కడికి తీసుకొచ్చాడు. మీరు చెక్ చేసేసి టోటల్గా దీన్ని ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసేసి అయితే షోరూంలో వాళ్ళనే తప్పుపట్టడానికి లేదు. షోరూంలో వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం, మ్యానుఫ్యాక్చర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేయాల్సిందే. ఇది యాజ్ ఏ యూనిట్ మార్చాల్సిందే. కానీ కాస్ట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనం బయట ఇండిపెండెంట్ వర్క్షాప్లో కొద్దిగా రీజనబుల్గా అవసరమా లేదా కాస్ట్ను బట్టి కూడా మనం కొంచెం రీవర్క్ చేసుకుంటాం. అయితే ఇందులో ఈ ర్యాక్ పినియన్, ఇందులో పినియన్ బేరింగ్స్ మేజర్ కిట్ పోతుంది. ఈ పోతే ఇవన్నీ ఓపెన్ చేసేసి చెక్ చేసి ఏది డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ అయిన పార్ట్స్ తీసేసి కొత్త పార్ట్స్ వేసి మళ్ళీ ఫిక్స్ చేస్తాం. ఈ ప్రాసెస్ మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇది మొత్తం స్టీరింగ్ ఓపెన్ చేసేసి దానిలో పినియన్, ర్యాక్ ప్రాబ్లం ఉంది. ఆ ర్యాక్ బుష్, డాంపర్ కిట్ అవన్నీ మార్చేసినాం. ఈ బాల్ జాయింట్, టైర్ జాయింట్ ఇవన్నీ కొత్త వేసేసినాం. కొత్త వేసేసి ఇప్పుడు ఫిట్ చేస్తున్నాం. ఇది ఫిట్టింగ్ అయిపోయినాక టెస్ట్ డ్రైవ్ తీసుకుంటాం. టెస్ట్ డ్రైవ్ తీసుకున్నాక దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, సౌండ్ పోయిందా లేదా అనేది చెక్ చేస్తాం. ఆ చెక్ చేసినాక ఆల్మోస్ట్ ఇది ప్రాబ్లం సాల్వ్ అయిపోయినది. మన ముందు వీడియోలో కూడా మీరు చూస్తూ ఉంటారు, ప్రతిసారి ఈ స్టీరింగ్ సంబంధించిన వర్కే ఎక్కువ చూపిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ వెహికల్లో ఎక్కువ ప్రాబ్లం వచ్చేది రిపీటెడ్గా ఒక 75,000 కిలోమీటర్ 1,00,000 కిలోమీటర్ రాగానే ప్రతి వెహికల్కి వచ్చే సమస్య ఇది. అందుకే ఇది ఇంత రిపీటెడ్ చూపిస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా కాస్ట్తో కూడుకున్న పని. కొన్ని బండ్లలో 20,000 ఉంటుంది, కొన్నిట్లో 25 ఉంటుంది, కొన్నిట్లో 30 ఉంటుంది. అంత కాస్ట్ ఉన్న యూనిట్ కాబట్టి దీన్ని సాధ్యమైనంత వరకు మనం రీవర్క్ చేసి దీన్ని యూటిలైజ్ చేసుకుంటాం. అంటే ఇందులో అన్ని పార్ట్లు ఈ హౌసింగ్ ఇదంతా పనికి వస్తుంది. కానీ లోపల ఉన్న ర్యాక్, పినియన్, డాంపర్ కిట్ ఇవి మాత్రం డ్యామేజ్ అవుతుంది. బాల్ జాయింట్, టైర్ జాయింట్ అవి ఏది డ్యామేజ్ అయిందో అవి మార్చుకుంటే మొత్తం వల్ల హౌసింగ్ మనకి పనికి వస్తుంది. అందుకనే యూటిలైజేషన్ కింద దీన్ని రీవర్క్ చేసి ఫిట్ చేస్తున్నాం. ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే అనుకోవచ్చు. నేను టెస్ట్ చేసినాక మీకు మళ్ళీ తెలియజేస్తాను. ఇవి స్టీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్ డ్రైవ్ తీసుకున్నాం, లాంగ్ డ్రైవ్ వెళ్ళాము. ప్రాబ్లం హ్యాస్ బిన్ సాల్వ్. ప్రాబ్లం అస్సలు లేదు, సమస్య తీరిపోయింది. అయితే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే కారులో కొన్ని సమస్యలకి కొన్ని యూనిట్లు ఉంటాయి, కొన్ని అసెంబ్లీస్ ఉంటాయి. ఆ అసెంబ్లీస్ కొన్ని సందర్భాల్లో పూర్తిగా యూనిట్ మార్చాల్సిందే, అది తప్పదు. యూనిట్ తీసేసి కొత్త యూనిట్ వేసుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ అసెంబ్లీ ఉంటుంది యూనిట్, అందులో నుంచి కొంత భాగం తీసేసి ఏదైతే డ్యామేజ్ అయిందో
తీసేసి మనం ఆ డ్యామేజ్ అయిన పార్ట్స్ కొని ఆ అసెంబ్లీని యాజ్ యూజ్గా వాడుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల దాని కాస్ట్ అనేది మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఆల్మోస్ట్ 50 నుంచి 60 వరకు 60% కాస్ట్ తగ్గుద్ది. సో దట్ మనకి యూటిలైజేషన్ అయితే కాస్ట్ రిపేర్స్ తగ్గుతుంది. ఒక్కొక్కసారి ఏం చూడాలంటే కాస్ట్ ఆఫ్ ద వెహికల్ ఏజ్ ఇయర్స్ అయినాక పాత అయినాక దాన్ని వస్తువు యూనిట్ మాత్రం అంతే రేట్ ఉంటుంది, కొత్తదానికి ఈక్వల్గా ఉంటుంది. అది వేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకొని ఆ ప్రకారంగా ఆ కాస్ట్ బట్టి వెహికల్ కాస్ట్ బట్టి మనం రీవర్క్ చేసుకొని కొద్దిగా ఎకనామికల్గా ఖర్చు అయ్యేటట్టు మనం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.